హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాల గురించి, కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల కష్టాలు, వలసల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం మత్స్య సంపదను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం చేపల పునరుత్పత్తి, బ్రీడింగ్ సీజన్కు అవకాశం ఇవ్వడం, సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడం, భవిష్యత్ తరాలకు మత్స్య సంపదను నిలుపుకోవడం. ఇది పర్యావరణ పరంగా చాలా మంచిదే అయినా ఈ సమయంలో సముద్రంలో ఎక్కువ చేపలు గుడ్లు పెట్టే దశలో ఉంటాయి. ఈ సమయంలో కూడా వేట సాగితే చిన్న చేపలు గుడ్లు కూడా పట్టుబడతాయి. దీర్ఘకాలంలో చేపల సంఖ్య తగ్గిపోతుంది, సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వం ఈ 2 నెలలు పూర్తిగా నిషేధం విధిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర ప్రాంతాలలో ఇదే విధానం అమల్లో ఉంటుంది. మత్స్యకారుల జీవనోపాధిపై భారీ ప్రభావం చూపిస్తుంది. ఈ 61 రోజులు మత్స్యకారులకు అత్యంత కష్టకాలం. వేట సాగక, పూట గడవక, అప్పులు చేసి మత్స్యకారులు కుటుంబాలను నెట్టుకు రావాల్సిన పరిస్థితి. తమ మనుగడ కోసం జీవనం కొనసాగించడాన్ని ఏదో ఒక పనిని ద్వారా ఆదాయం సంపాదించుకోవడం మానవుని నైజం. నేలను నమ్మి రైతులు వ్యవసాయం చేస్తే, నీటిని నమ్మి చేపల వేట చేయడం గంగపుత్రుల జీవితం. నీటి వనరుల ద్వారా ఆదాయం పొందే ముఖ్యమైన వృత్తి మత్స్యకారులదే. సముద్రంలో చేపల వేట తప్ప ఇంకేమీ చేయలేని వీరు చేపలు పట్టే చెరువులు, కుంటలు, సముద్ర తీర ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తుంటారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని సొంత పడవలు, అద్దె పడవలు, సముద్రంలో చేపలు పట్టాలంటే మరబోట్లు ఉపయోగించి చేపల వేట చేయాలి. ప్రాణాలకు తెగించి చేపల వేట చేయాలి. ఇంత చేస్తే ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. దళారీల చేతుల్లో దగా పడటమే. పోనీ అధిక ధరకు అమ్ముకునేందుకు దాచుకునే వీలుండదు. ఎప్పటి చేపలను అప్పుడే అమ్మి సొమ్ము చేసుకోవాలి. నిత్యం నీటిలో దొరికే మత్స్య సంపదను అమ్మి సంపద పొందేది మాత్రం మధ్యవర్తులే. సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళు వెళ్లే దూరాన్ని బట్టి చేపల వేట ఉంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం పోరాటం చేసే మత్స్యకారుల జీవనం సముద్రంలో ఉండే ఆటుపోట్లలాగే ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. రోజువారీ సంపాదనపై ఆధారపడే మత్స్యకారులు ఒక్కసారిగా ఆదాయం లేకుండా పోతుంది. కుటుంబ సమస్యలు, పిల్లల చదువులు ఒత్తిడిని పెంచుతాయి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అయ్యి మత్స్యకారులకు మేలు జరగాలని కోరుకుందాం. అయితే ప్రభుత్వం వీళ్లకు సంవత్సరానికి ఒకసారి మత్స్యకార సేవలో పథకం కింద 20,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది. దీంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. అంటే రాష్ట్రంలో సుమారుగా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగి ఉన్న మన రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాల్లో వలసలు ఎక్కువగా ఉండటం చాలా బాధాకరం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వలస వెళ్లి బ్రతకాల్సిన పరిస్థితులు. దానికి కారణం మన దగ్గర ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడమే. నిలకడలేని ఆదాయం, మన దగ్గర ఆధునిక జెట్టీలు, హార్బర్లు తక్కువగా ఉండటం వల్ల పెద్ద బోట్లు ఇక్కడ నిలపడానికి ఇబ్బంది అవుతుంది. యాంత్రీకరణ లేకపోవడం. ఇతర రాష్ట్రాల్లో పెద్ద డీప్ సీ ఫిషింగ్ ట్రాలర్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సగటు మత్స్యకారుడు ఇప్పటికీ కూడా చిన్న పడవలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న మత్స్య సంపద, ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు వచ్చి మన రాష్ట్రంలో ఉన్న మత్స్య సంపదను తీసుకువెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి ఎక్కువ లోపలకు ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి. మధ్యవర్తుల దోపిడీ, పట్టిన చేపలకు సరైన గిరాకీ లేకపోవడం, మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం, దళారులు తక్కువ ధరకు కొని మత్స్యకారులు అప్పుల పాలవుతున్నారు. దీనికి కారణం చేపలు నిల్వ చేయడానికి ఐస్ కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం. చేపలు త్వరగా పాడైపోయే వస్తువు కాబట్టి నిల్వ సౌకర్యాలు మెరుగుపరచడం చాలా ముఖ్యం. మత్స్యకార గ్రామాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 2 కోల్డ్ స్టోరేజీలు సరైనవి ఏర్పాటు చేయడం వల్ల సమస్యను నివారించవచ్చు. అలాగే మరిదంతా జరగాలంటే, వలసలు ఆగిపోవాలంటే మత్స్యకారుడు తన సొంతూరులోనే గౌరవప్రదమైన ఆదాయం పొందేలా చూడాలి. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తే, స్థానికంగా అత్యాధునిక హార్బర్లు నిర్మిస్తే వేట సామర్థ్యం పెరుగుతుంది. ముందు ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా వలసలను నివారించడం అనేది తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుంది. దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్థానిక ఉపాధి లభిస్తుంది. అలాగే వేటాడిన చేపలను నిల్వ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి స్థానికంగానే వస్తువులు ఉండటం వల్ల మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు, గుజరాత్, మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గోవా, అండమాన్ లాంటి చోట్లకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉండవు. కోల్డ్ స్టోరేజ్
ఉండడం వల్ల చేపలు పాడవకుండా ఉంటాయి. మెరుగైన ధరలు వచ్చినప్పుడు దీనివల్ల డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకొని మంచి లాభాలు సంపాదించవచ్చు. భద్రత మరియు సౌకర్యాలు తుఫానుల సమయంలో పడవలను సురక్షితంగా ఉంచుకోవడానికి హార్బర్లో రక్షణ కల్పిస్తాయి. అలాగే జెట్టీలు, డీజిల్ బంకులు, ఐస్ ప్లాంట్ వంటివి అన్నీ కూడా ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. కుటుంబానికి దూరం కాకపోవడం, వలసలు ఆగడం వల్ల మత్స్యకారులు తమ కుటుంబాలతో కలిసి ఉంటూ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, జీడీపీ వృద్ధి చెంది మత్స్య సంపద ఎగుమతులు పెరగడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. దీనికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయి. హార్బర్ల వల్ల కేవలం చేపల వేట మాత్రమే కాకుండా పడవ తయారీ, ఐస్ ప్లాంట్లు, రవాణా రంగం, ప్యాకేజింగ్ పరిశ్రమలు అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీనివలన వలసలు నియంత్రణలోకి వస్తాయి. సామాజిక భద్రత, వలసల వల్ల కలిగే సామాజిక ఇబ్బందులు తగ్గుతాయి. ఒకే ప్రాంతంలో ఉపాధి దొరకడం వల్ల ఆయా ప్రాంతాలు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ నీలి విప్లవం ద్వారా సముద్ర వనరులను సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంటుంది. చివరగా చెప్పాలంటే ఫిషింగ్ హార్బర్లు కేవలం పడవల నిలుపుదల కేంద్రాలు మాత్రమే కాదు, అవి తీర ప్రాంతక ఆర్థిక చోదక యంత్రాలు. ఇవి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇలా జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మన వీడియోలో మత్స్యకారులపై చేసిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మన వెంకీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.